ఓడి అమ్మ ఈ పండక్కి అసలు బస్సులో సీటు దొరకడమే కష్టమైపోతుంది. ఇంతమంది జనాలు ఉంటే ఇంకా మాకు ఎప్పుడు సీటు చిక్కేది. బద్వేల్లో మా మాంక బండిద్దామని చెప్పేసి మా అమ్మమ్మ లగేజ్ తీసుకుని రాజంపేట నుంచి అయితే స్టార్ట్ అయ్యా. నేను స్టార్ట్ అయ్యేటప్పటికి రాజంపేటలో వాన పడైతే ఆగిపోయింది. సిద్ధవటం దగ్గర అయితే ఒక చినుకు కూడా లేదు. ఎక్కడే కానీ వాన పడినట్టే తెలియడం లేదు. కడప రాజంపేట నుంచి బద్వేలుకి వెళ్లే వాళ్ళు కాస్త చూసుకోండి. దారి మధ్యలో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఒక రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ బద్వేలుకి దగ్గరగా రాగానే వాన అయితే స్టార్ట్ అయింది. బద్వేలు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ గుడి పేరేంటో కామెంట్ చేయండి. బద్వేలుకి వచ్చేటప్పటికి ఆ వానకి చలికి నా మొహం అయితే మాడిపోయింది. బద్వేల్లో మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళగానే వాళ్ళు బజ్జీలు అయితే తెచ్చారు. నేనైతే డైట్ లో ఉన్నా కాబట్టి ఎక్కువ అయితే తినలా. బద్వేలో క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. ఇంకా సరే అని చెప్పేసి మా బామ్మర్దిని తీసుకొని నేను బస్ స్టాండ్ కి అయితే వచ్చేసా. ఇక్కడికి వచ్చేటప్పటికైతే జనాలు ఫుల్ గా ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాసేపటికి ఒక బస్ అయితే వచ్చింది. అమ్మాయి అనుకుని అందరూ బస్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేనైతే మా బామ్మర్దికి బాయ్ చెప్పి మరీ వెళ్తూ ఉన్నా. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే బస్ దగ్గరికి వెళ్ళాక ఈ బస్ అయితే వెళ్ళదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. మొత్తానికి ఒక బస్సు అయితే వచ్చింది. ఆ ఒక్క బస్సు కోసం చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో. నేనైతే నా జర్కిని మరీ సీట్ వేసా. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో లేడీ నా జర్కిని మీదే కూర్చునింది. లేడీస్ కదా అని చెప్పి ఏం అడగలేకపోయా. అమ్మ మీకు టికెట్లు ఫ్రీగా ఇచ్చి సీట్లు కూడా ఫ్రీగా వేయాలంటే ఎట్ట కుదురుతుందమ్మా, నా అలాంటి మంచి వాళ్ళన్నా వదిలేయండి అమ్మా. వీడియో నచ్చితే ప్రసాదు అని కామెంట్ చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా పేజ్ ని ఫాలో అయిపోండి. బాయ్ గైస్.